ఈ సమయంలో 21వ వచనం నుండి నిర్గమకాండం 21వ వచనం నుండి 29వ వచనం వరకు ఉన్నటువంటి 9 వచనాలు అయిపోయింది. ఇక్కడ అదే 10వ అధ్యాయము చివరైపోతుంది ఈ 29వ వచనంతో. ఇది 9వ తెగులు. ఇప్పుడు మనం నేర్చుకోబోయేటటువంటి తెగులు 9వ తెగులు. ఇదే చీకటి కమ్మటం. ఐగుప్తు దేశం అంతటి మీద చిమ్మ చీకటి కమ్మటం అన్నటువంటిది 9వ తెగులుగా మనం చూడగలం. అంతకుముందు 8 తెగుళ్ళు మనం చూసాం. 8 తెగుళ్ళు ఎవరన్నా రిపీట్ చేయగలరండి? ఈ 9వ తెగులు వరకు మొత్తం 9 తెగుళ్ళు ఏమిటేమిటి అనేది ఎవరికైనా గుర్తుందా? మొదటిగా నీళ్లు చెప్పండి సిస్టర్. చెప్పండి లేనిక. మొదటిగా నీళ్లు రక్తంగా మార్చడంనా, రెండవదిగా కప్పలను పంపించడం, మూడవదిగా పేలు పంపించడం, నాలుగవదిగా ఈగలు పంపించడం. అంటే ఈగలు అంటే జోడీగలున్నా. ఐదవదిగా పశువులకు తెగుళ్ళు రప్పించడంనా. మరి ఆరవదిగా పొక్కులు దద్దుర్లు అనుకుంటాన్నా. మరి 7వదిగా వడగండ్లున్నా. 8వదిగా మిడతలున్నా. వెరీ గుడ్. 9వది చిమ్మ చీకటి కలగటం. చిమ్మ చీకటి. వెరీ గుడ్ అమ్మా. ప్రతి మనం పిల్లలకి సండే స్కూల్లో చెప్పడానికి కానీ, లేదంటే ఈవెన్ స్త్రీల సదస్సుల్లో మాట్లాడటానికి కానీ, ఈవెన్ మనకు మనం సముదాయించుకోవటానికి కానీ ఒక్కొక్క తెగులు ఒక్కొక్క ఐగుప్తు దేవతల మీద తీర్పు అనేటటువంటిది. బట్ అట్ ద సేమ్ టైం ప్రకృతి కాదు దేవుడు, ప్రకృతిని కంట్రోల్ చేయగలిగిన వాడు దేవుడు అని దేవుడికి ఒక సుస్పష్టమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చింది ఈ తెగులు. అది మనం అలాగా అంత ఈజీగా స్కిప్ చేయకూడదు. శుద్ధ గ్రంథంలో దేవుడు మెన్షన్ చేశాడు అని అంటే మామూలు విషయం కాదని ఎవరు మనం రైట్. ఈ 9వ తెగులు విశేషాలు మనం 1 by 1 నేర్చుకుంటూ ముందుకు సాగుదాం పిల్లరా. నిర్గమకాండం 10వ అధ్యాయము 21వ వచనం నుండి. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునను. తెలియనంతన ఏముంది చూడండి అక్కడ. చీకటి చేతికి తెలియనంత అన్నాడా, తెలియనంత అన్నాడండి? యు అంటే తెలిసినంత అని అర్థం. మనం చదివేటప్పుడు చిన్న జాగ్రత్త తేడా. తలకట్టుకు బదులు కొమ్ము ఉంటే అది తెలియు అవుతుంది. కొమ్ము బదులు తలకట్టు ఉంటే తెలియ అవుతుంది. తెలియను తెలియదు ఆ డిఫరెన్స్ మనకు అర్థం. చేతికి చీకటి తెలియటం ఏంటి? చేతికి చీకటి తెలియటం అంటే ఏంటి? ఆ పద ప్రస్తావన దేవుడు అక్కడ చెప్పాడు చూడండి. అంటే నీడ అనుకుంటున్నా. చీకటి చేతికి తెలియటం అంటే చీకటిలో ఏం తెలియకపోతే చేయి పెట్టి తడుముకుంటాం. అంటే వాస్తవంగా చెప్పాలంటే కళ్ళకు కనబడని పరిస్థితుల్లో ఉంటే చేతులు వాడతాం. చేతులు ఎప్పుడు వర్క్ చేస్తాయనంటే కళ్ళకు ఏది కనబడనప్పుడు చేతితో తడుముకుంటాం. అంటే అంత చిమ్మ చీకటి అని చెప్పటానికి చేతికి తెలియనంత అన్న పదాన్ని దేవుడు అక్కడ ప్రస్తావించాడు. అంటే మనం బైబిల్ని ఆలోచన చేస్తూ చదువుతూ పోతున్నప్పుడు ఆ పదాలు ఎందుకు దేవుడు ప్రస్తావించాడు, దాన్ని మనం ఏ విధంగా మనకు కన్వే చేయాలనుకుంటున్నాడు అనేది మనకు తెలియకపోతే స్కిప్ చేసేస్తాం. కాబట్టి ఎప్పుడైనా మీరు గమనించండి, కళ్ళకు గంతలు కట్టారనుకోండి, బాగా అర్థం కావటానికి. కాళ్ళ గంతలు ఆటలు ఆడుతుంటాం కదా చిన్నప్పుడు. కళ్ళకు గంతలు కడితే ఒక మనిషిని దేని ద్వారా పట్టుకోవాలనుకుంటాం? చేతితో ద్వారానే తడిమి పట్టుకోవాలని చూస్తాం కదా. అది ఎందుకంటే కళ్ళు మూసుకుపోయాయి, అక్కడ కళ్ళకు గంతలు వస్తాయి కాబట్టి చేతికి పని వస్తుంది. అంటే
చేతికి తెలియనంత చీకటి అని అంటే కళ్ళు కనబడని స్థితి అని అర్థం. ఓకేనండి. తర్వాత ఈ 22వ వచనంలో మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. ఎంత గాఢాంధకారమైందంటే 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేల్ అందరికీ వారి నివాసములలో వెలుగు. నిజంగా ఎంత మనం వర్షం ఒకటే చూసున్నాం. ఒక చోటేమో వర్షం కుండపోత కురుస్తూ ఉంటే, ఒక చోట ఎండగాయటం. ఇక్కడ దేవుడు వెలుగును గూడా ఏం చేస్తున్నాడంటే డీవియేట్ చేస్తున్నాడు. ఆయన ఎక్కడ వరకు వెలుగును ప్రసరింప చేయాలంటే అక్కడ వరకే ప్రసరింప చేయగలడు. ఎక్కడ దాకా విస్తరించాలనుకుంటే అక్కడ దాకా విస్తరింప చేయగలడు. అన్నీ ఆయన అండర్ కంట్రోల్‌లో ఉన్నాయి మర్చిపోకండి. దేవుడి కంట్రోల్‌లో ప్రకృతి శక్తులే ఉన్నాయి. పంచభూతాలు ఆయన స్వాధీనం. కాబట్టి అంత గొప్ప స్వాధీనంలో ఉంచుకొనగలిగిన దేవుడు మనల్ని ఉంచుకోవటం పెద్ద లెక్క కాదు ఆయనకి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే స్వతంత్రత ఇచ్చి మనిషికి గమనిస్తూ ఉన్నాడు. చాలామంది తప్పుపడతారు దేవుడిని. దేవుడు స్వాతంత్రం ఇచ్చి మనిషికి ఇంత విచ్చలవిడితనంగా మార్చేశాడని చెప్పి. తప్పండి. స్వతంత్రం ఎంత గొప్పదని స్వాతంత్ర సమరయోధులను అడగండి. ఇతరులను అడగండి. మనం ఆల్రెడీ పొందేసుకున్నాం కాబట్టి ఏ రిస్క్ లేకుండా దాని విలువ మనకు తెలియట్లా. మా ప్రాణాలు పోయినా పర్లేదు, మా మానాలు పోయినా పర్లేదు, మా ధనం పోయినా పర్వాలేదు, మా పరువు పోయినా పర్వాలేదు, మా ప్రతిష్ట పోయినా పర్లేదు, మాకు మాత్రం స్వాతంత్రం కావాలన్నారంటే అంత విలువైంది అని అర్థం. స్వతంత్రత చాలా శ్రేష్టమైనదే సద్వినియోగం చేసుకుంటే. కానీ దుర్వినియోగం చేసుకుంటా కూడా దానంత ప్రమాదకరమైంది లేదు. అర్థమైంది మీకు? కాబట్టి పౌలు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను అన్ని చేయదగినవే కానీ అన్ని చేయకూడదు అంటాడు. విన్నారా? అన్ని చేయదగినవే కానీ అన్ని చేయకూడదు. అంటే ఈ స్వతంత్రత దేవుడు మానవుడికి ఇచ్చింది పర్పస్, మంచి ఉద్దేశంతో. మనిషి దుర్వినియోగం చేసుకుంటాడు. తప్పు. మీరు ఆన్లైన్కి రావచ్చు, రాకపోవచ్చు, మీ స్వతంత్రత. దేవుడి సన్నిధికి రావచ్చు, రాకపోవచ్చు, మీ స్వతంత్రత. దేవుడికి మీ సమయాన్ని, మీ ధనాన్ని, మీ యొక్క సమయాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దట్స్ యువర్ చాయిస్. దేవుడు కూడా అంతే. మేలు కీడు మీ ముందు పెడుతున్నాను, తర్వాత జీవాన్ని మరణాన్ని మీ ముందు పెడుతున్నాను, ఏం చూస్ చేసుకుంటారో చూస్ చేసుకున్నట్టు. కాబట్టి ఆ స్వతంత్రత దేవుడు ఇవ్వటం తప్పు కాదు. మనిషి దుర్వినియోగపరచుకోవటం మనిషి తప్పు. ఇక్కడ గమనిస్తే ఇశ్రాయేలు సమాజం మీద దేవుడు వెలుగును ప్రసరింపజేస్తూ ఉన్నాడు. ఐగుప్తులందరి మీద చీకటిని కలగజేస్తున్నాడంటే ఇక్కడే అర్థం చేసుకోవాలి. దేవుడిని నమ్మినటువంటి ప్రజలకు ఎప్పుడు కూడా దేవుడు ఎంత స్పెషాలిటీ ఇస్తాడు, ఎంత ప్రత్యేకమైన స్థితిని కలగజేస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. నిజంగా దేవుడు ఎన్ని చేసినా కూడా ఇజ్రాయెల్ ఎందుకు అలా చేశారు అనేది $1 మిలియన్ ప్రశ్న. ఈరోజు మనకు కూడా దేవుడు ఇజ్రాయెల్ కంటే ఏం తీసుకోలేదు. ఆ రోజు మన్నాను కురిపిస్తే మనకు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము యేసు ప్రభువులు అనేటటువంటి వారిని దేవుడు మన కోసం ఇచ్చాడు. ఏ దానిలో వాళ్ళకంటే ఏం తక్కువ చేయలేదు, వాళ్ళకంటే ఎక్కువే చేశాడు మనకి. అయినను మనం ఎలా ఉన్నాం? ఇండ్ల మీద, వాళ్ళ నివాసాల మీద వెలుగు ఉండాలని కాదు దేవుడు ఆశించేది, మనమే వెలుగుగా ఉండాలని ఆశించాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. కాబట్టి అజ్ఞాన అంధకారాలను మనసుల నుంచి తొలగించి ఒక వెలుగు దివ్వెలుగా మనం ఉండాలని దేవుడు ఆలోచన. మనమే సార్స్గా ఉండాలని ఆలోచన. కాబట్టి అది మనం గ్రహించకపోతే చాలా కష్టం ప్రియులారా. ఒకరినొకరు కనుక్కోలేనంత చీకటి ఇదంతా. కొన్ని సందర్భాల్లో మనకు రాత్రి కూడా చీకటి ఉండదు,
కానీ ఒకరినొకరు కనుక్కోలేనంత చీకటి కాదు కదా అది. అలాగే కొన్ని సందర్భాల పగలు కూడా చీకటిలాగా అనిపిస్తుంది సూర్యుడు రాకపోవటం వల్ల. ఇది రాత్రి చీకటి లాంటి చీకటి కాదు. సూర్యుడు రాకపోకుండా మేఘాలు అడ్డుపడ్డప్పుడు వచ్చిన చీకటి లాంటిది కాదు. ఎవ్వడు ఇళ్ళలో నుంచి అడుగు తీసి అడుగేయలేని పరిస్థితికి వచ్చేసాడట. 3 రోజులు లాక్‌డౌన్ అప్పుడే జరిగింది. ఇప్పుడేదో మనం కరోనా వచ్చి లాక్‌డౌన్‌లు చేశారు అని మనం ఆలోచన చేస్తున్నాం గానీ, క్రీస్తు పూర్వం దాదాపు 1400 సంవత్సరాల ప్రాంతంలోనే అంటే నేటికి దాదాపు 3500 సంవత్సరాలకు ముందే 3 రోజులు ఐగుప్తు ప్రజలందరికీ దేశమంతటా లాక్‌డౌన్ అయిపోయింది. ఎవ్వడే గాని ఉన్న ప్లేస్‌లో నుంచి కదలలేకపోయాడు. ఏవండీ ఈ 3 రోజుల్లో ఎంత థింక్ చేసుంటారండి వాళ్ళు? ఈ 3 రోజులు ఎంత వాళ్ళు తీవ్రంగా ఆలోచన చేసుంటారు. ఏంటి మనకి ఈ దుస్థితి ఏంటి? రావాలది. కొన్ని సందర్భాల్లోనండి దేవుడు అన్ని పనులు ఆపేసి ఇంట్లో కూర్చోబెడతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడూ ఎవ్వరికీ దొరకదు. భక్తికి దొరకడు, భక్తులకు దొరకడు, సేవకు దొరకరు, ఎవరు దొరకరు. ఆ దొరకనోళ్ళని దేవుడు కొంచెం "రేయ్ నువ్వు ఆలోచన చేసుకోరా" అనడానికి ఏం చేస్తాడంటే, ఏ కాలో, చెయ్యో విరిగిపోయేటట్టు చేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు అప్పుడు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఆలోచన ఏది చేస్తాం. పాలిపోకుండా ఆలోచన చేయటం మొదలు పెడతారు. ఏంటి నా జీవితం ఏంటి దేవా అని. ఇది దేవుడు తెగులు కలగజేసి కూడా అవకాశం ఇస్తున్నాడండి. ఏంట్రా నీ జీవితం ఒకసారి ఆలోచన చేసుకో. ఎంత మంచోడండి దేవుడు. ఎంత శ్రేష్ఠుడండి ఆయన. కాబట్టి ఆయన ప్రేమ మనం అందుకోలేం, వర్ణించలేం. ఆయన ప్రేమ శాశ్వతమైనది, కండిషన్ లేని ప్రేమ. తెగుళ్ళలో కూడా ప్రేమను పెట్టాడు ఆయన. శాపంలో కూడా ప్రేమను పెడతాడు, మన మేలును కోరతాడు. ఇంతకుముందు మనం చూసాం కదా, నీ ముఖపు చెమట కార్చి నీ తిండి తినాలి. అది శాపము, శాపములోనే ఏముంది? దీవెన ఉంది. ఈరోజు కష్టపడి సంపాదించాలనే దీవెన. వేదనతోనే నువ్వు పిల్లలుగా అంటావు. ఆ శాపములోనే ఈరోజు నార్మల్ డెలివరీ అయిన ఆడ కూతుర్లకు ఎంత మంచి ఆరోగ్యం ఉంటుంది. నార్మల్ డెలివరీ. అలాంటిది దేవుడు ఒక శాపంగా ఇవ్వటం జరిగింది. ఈరోజు మనం అదే భాగ్యంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఆ తెగుళ్ళలో కూడా దేవుడు మనిషికి అవకాశం ఇస్తాడండి మారటానికి. వారు మనసు నొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని అంటాడు చూసారా? సమయం ఇచ్చాడు. సమయం, టైం ఇచ్చాడు. రిటైర్మెంట్. రిటైర్మెంట్ మనిషికి ఇచ్చిన తర్వాత అప్పుడైనా ఆలోచన చేస్తారండి. ఆ టైం వారి తర్వాత దేవుడు ఓ 10 ఏళ్ళో, ఓ 20 ఏళ్ళో, 25 ఏళ్ళో బతికేటట్టు మనిషికి అవకాశం ఇస్తున్నాడంటే అర్థం ఏంటి? ఒరేయ్! ఇప్పటిదాకా నువ్వు ఏదో నా కుటుంబం, నా వాళ్ళు అది, ఇది అనే పరిస్థితుల్లో ప్రాకులాడావు. ఇక మీదటి నుంచైనా ఆలోచన చేయరా? నా సేవకు రిటైర్మెంట్ నువ్వు తుది శ్వాస విడిచినప్పుడే నాయన అని మానవుడికి దేవుడు అవకాశం. కానీ ఎవరు చేస్తున్నారు? ఆలోచన చేయండి. 3 దినాలు వాళ్ళెక్కడా కూడా వెళ్ళలేకపోయాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది దేనికి సూచన? ఏ దేవుడు అంటే ఐగుప్తు దేవతలు వెలుగు దేవతలని కొంతమంది ఉండేవాళ్ళండి. వెలుగునిచ్చే దేవతలు. ఆ దేవతల్లో ఒక దేవత పేరు రే. ఆమె చీకటిని కలగజేయదట. ఎప్పుడు వెలుగుని నింపుతాడట. అలా వెలుగును నింపేటటువంటి ఐగుప్తుల దేవత రేకి చాకిరేవు పెట్టాడు దేవుడు. ఆ రే అనే దేవతకు చాకిరేవు పెట్టేశాడు. అంటే నిజంగా గుర్తుపెట్టుకోండి. ఎవరో అంటూ ఉంటారు. ఏదైనా అసలోడు వచ్చేంత వరకే కొసరోడు కథ. అసలోడు వచ్చాడా, కొసర్లన్నీ కనబడకుండా పోతాయి, పారిపోతాయి అని చెప్పినట్టు దేవుడు ఎంటర్ అయ్యేంత వరకే ఈ ఐగుప్తీయుల ఆగడాలు వచ్చేసాయి. వన్స్ దేవుడు ఎంటర్ అయ్యాడో ఎవడో ఎంటర్ అయితే వారు వన్ సైడ్ అవుద్దట. దేవుడు ఎంటర్ అయ్యాడో అప్పుడు వారు వన్ సైడ్ అయ్యేది. ఎవ్వడు నిలవలేకపోయాడు. గమనించండి. ఫస్ట్ తెగులు ప్రారంభానికంటే ముందు ఇంట్రడక్షన్ తెగులు మొదలుకొని ఇంట్రడక్షన్
ఒకటి శాంపుల్ వదిలిస్తారు కదా, కర్ర పామైపోవటం. ఆ శాంపిల్ మొదలుకొని ఫైనల్ టచ్ 10వ తెగులు వరకు కూడా ఎవరిని నిలవగలిగాడు చెప్పండి ఆయన సన్నిధిలో? ఆయనకు విరోధమైనటువంటి ఆలోచన కానీ, వివేచన కానీ, ఆయుధం కానీ ఎక్కడ వర్ధిల్లుతుందండి బాబు? ఏదో పాతకాలంలో ఆ యుద్ధాలు జరిగేటప్పుడు చాలా బాణాలు వేసుకుంటారండి, ఇటువైపు అటువైపు. చూసారా మీరు? ఇటువైపులు అటువైపులు 2 వైపులా బాణాలు వేసుకుంటూ ఉంటారు. ఆ బాణాలు 2 వచ్చి చాలా వరకు ఏమైపోతాయి? 2 అదృశ్యమైపోతాయి. ఆఖరికి ఇవన్నీ వేసుకోక ఆఖరి దాకా వెళ్ళినప్పుడు ఒక బాణం గెలుస్తుంది. మన దేవుడి సంగతి అది కాదు. ఈ మధ్యలో ఈ 10, 20, 100, 1000 ఇట్లాంటివాటికి ఛాన్స్ ఉండదు. ఒక్కటే పంచ్. నాకౌట్ పంచ్ అంటాడే. దావీదు ఎట్లోకి వెళ్ళి 5 గులకరాళ్ళు ఎదుర్కొన్నాడు. అంటే ఏమనుకున్నాడు ఆయన చెప్పండి? దావీదు గారు ఏమనుకున్నట్టు? వీటితో చంపుతాను. 5 రాళ్లతో అయిపోజేయచ్చు అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? రాయితోనే చంపేశాడు. వీడికి 5 బుల్లెట్లు వేస్ట్ ఆయన. 5 బుల్లెట్లు వేస్ట్ రా వీడికి, సింగిల్ బుల్లెట్ చాలండి, అయిపోయింది. అది దేవుడి పవర్, దేవుడి శక్తి అదండి. ఫస్ట్ తెగులతోనే మొత్తం క్లోజ్ చేసి పడేయచ్చు, ఐగుప్తు దేశాన్ని స్మాష్ చేసి పడేయచ్చు. కానీ ఎందుకు ఈ 10 చేశాడంటే 10 తెగుళ్ళు కాదవి 10 అవకాశాలు. 10 తెగుళ్ళు కాదవి 10 అవకాశాలు. నానీయుడు దేవుడు. అసలు ఆయన గుణానికి ఎవరు సాటిరారాయన. సాటి లేని మేటి దేవుడు ఆయన, ఆల్ మైటీ గాడ్ అంటాం. కాబట్టి ఈ తెగులు అనేటటువంటి ఈ చీకటి, తిమ్మ చీకటి అనేటటువంటిది చరిత్రలో ఎక్కడ మనం చూసినా కూడా అది తీర్పుకు సూచన అండి. మనిషి చేసినటువంటి పాపానికి శిక్షగా ఇచ్చినటువంటి దానికి సూచన. కొన్ని ఎగ్జాంపుల్ మనం చూద్దాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనం నుండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు ఈ 3 వచనాలు ఉన్నాయి. నేను చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20 నుంచి 22 వచనం వరకు. ధర్మశాస్త్రమును ప్రమాణవాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. బోధించని వాడికి దేవుడు చెప్తున్న మాట. మనం ఏమనుకుంటాం అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి బోధించినటువంటి వాడి పాపనాడు పోతాడు, మనకెందుకులే అని చాలా మంది చెప్తుంటారు. బోధించని వాడి దగ్గర మనం ఉంటే ఏం నేర్చుకుంటాం? బోధలోనే వాడు తేలిపోతే ఇక ఆచరణ మాత్రం ఉంటుంది. అలా ఆచరణ, బోధ మాదిరి లేనటువంటి సేవకుడు మనల్ని పరలోకం ఎలా తీసుకెళ్ళగలిగిన లాయకుడు అవుతాడు చెప్పండి? మార్గదర్శి ఎట్లా అవుతాడండి? అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ బోధ చెయ్యనటువంటి వాళ్ళు ఎవరైతే ధర్మశాస్త్రం ప్రకారం బోధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు హృదయం కలదు. 21వ వచనంలో అంటాడు, అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారము చేయుదురు. ఆకలి కొనుచు వారు కోపపడి తమ రాజు పేరును, తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. రాజు పేరిట, దేవుడి పేరిట శాపాలు పలుకుతాడు. దైవజనుడు శాపాలు పలకటం ఏంటండి బాబు? దైవజనుడు శాపం పలకచ్చా? ఏమండి? దేవుని ప్రతినిధి, తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కదా, ఆయన శాపాలు పలకటం ఏంటి? అలా ఉన్నారు. అందుకే 22వ వచనం, భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సాహసమైనదేదియు దుస్సాహసమైన వేదనయు కలుగును. వాడు గాఢాంధకారములోనికి తోలివేయబడుదురు. గాఢాంధకారంలోనికి వెళ్ళిపోవటం అనేటటువంటిది మానవుడు చేసినటువంటి తప్పులకు, దోషాలకు, పాపాలకు శిక్షగా చెప్పబడింది గాఢాంధకారం.
శిక్ష. మమ్మల్ని ఎవడేం చేయగలడు అన్నటువంటి ఆ విర్రవీగుచున్న దుష్టత్వంతో ఉన్నటువంటి వ్యక్తి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ రాజు ఏమైనా చేయలేకపోవచ్చేమో, నీ ఫరో రాజు. మీ ఇంట్లో పెద్దలు అమ్మ నాన్నలు ఏం చేయకపోవచ్చేమో, నీ సేవకుడు నిన్నేం అనలేకపోవచ్చు, నీ విశ్వాసం నేనేం చేయలేకపోవచ్చేమో. కానీ అందరి లెక్కలు తేల్చటానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన అడుగుతాడు. ఆయన అడుగుతాడు, కడుగుతాడు కూడా. జాగ్రత్త పడాలి. దేవుడి చేతిలో నుంచి ఎవరో తప్పించుకోలేమండి. అలాగే యోవేలు గ్రంథం చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదని, అది సమీపమైనని దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరములకు అవి పుట్టవు అని. దేవుడి తీర్పుకు గుర్తుగా గడహాంధకారాన్ని దేవుడు చెప్తున్నట్టుగా ఇక్కడ కూడా మనం చూడగలం. ఈవెన్ క్రొత్త నిబంధనలో కూడా పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఒకరు చదవండి. ఏడున 17 అక్క, 2వ అధ్యాయం 17వ వచనం. మీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి, ఇదేనా? అదేనక్క, అదే. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములున్నాయి ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. చూడండి, త్రోవ తప్పిపోయినటువంటి వ్యక్తులకు, అవిధేయులకు దేవుడు ఏం చేస్తున్నాడంట? గాఢాంధకారం భద్రం చేయి. అంటే ఆ ఏదో ఐగుప్తీయుల కోసం మాత్రమే ఈ గాఢాంధకారం, మనకు సంబంధం లేదని మీరు అనుకోకండి. ఇది మనకు కూడా వర్తించబోయేదే. కాకపోతే వాళ్లకు 3 దినాలు, మనకు ఏదో 3 కాలాల పాటు అంటారే, 3 కాలాల పాటు ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే యుగ యుగాలు ఉండబోయేటటువంటి చిమ్మ చీకటి. అక్కడికి వెళ్ళిపోతాం. యూదా పత్రికలో కూడా 13వ వచనంలో చూడండి ఏమని చెప్తున్నాడు దేవుడు. యూదా పత్రిక 13వ వచనం చదవండి. తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. చూడండి, గాఢాంధకారం మన కోసం కూడా రాబోతుంది. ఆ రోజు ఐగుప్తీయులు తప్పించుకున్నారు ఆ గాఢాంధకారం నుంచి. ఈసారి మనం వెళితే మాత్రం మనల్ని తప్పించే నాదుని ఎవ్వరు ఉండరు. అది మనకు డిఫరెన్స్. తర్వాత చూద్దాం మనం గమకాండం 10వ అధ్యాయంలో 24వ వచనం. 24వ వచనం. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చును అనగా. ఇక్కడ మోషే గారిని, అహరోను గారిని ఫరో మళ్ళీ పిలిపిస్తాడు. అంటే ఈ 9వ తెగులు విశేషం మనం గమనిస్తే, దేవుడు వచ్చి మోషే గారికి నువ్వు వెళ్ళి ఫరోకు చెప్పు అని అనడం, మళ్ళీ ఫరోతో మోషే గారు, అహరోను గారు వచ్చి చెప్పటం, ఆయన వినకపోవడాన్ని బట్టి మళ్ళీ తెగులు రావటం, ఇవన్నీ స్కిప్ చేశాడు దేవుడు. ఈ 9వ తెగులు డైరెక్ట్ గా తీసుకుని నువ్వు చేయి చాపేనైనా అని అనగానే జరిగిపోయింది. తర్వాత ఇన్సిడెంట్ మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఏమిటది అని అంటే, ఎప్పుడైతే మోషే గారిని, అహరోన్ గారిని పిలిపించారు అని అంటే ఆటోమేటికల్లీ మనం ఏ అర్థం చేసుకోవాలి?
ఈ ఇన్సిడెంట్ ముందు జరుగుతున్నట్టుగానే దేవుడు హెచ్చరిక చేయమనడం ఫరోని, ఆ మోషే అహరోనులు వచ్చి ఫరోను హెచ్చరించిన తర్వాత ఫరో వినకపోవడాన్ని బట్టి తెగులు రావటం, ఇవన్నీ జరిగాయి. ఇక్కడ థర్డ్ ప్రపోజల్, 3వ కాంప్రమైజ్, నిర్గమకాండం 10వ అధ్యాయం 24వ వచనంలో 3వ కాంప్రమైజేషన్కి వచ్చాడు. మొట్టమొదటిది ఏం చెప్పాడు, గుర్తుందా మీకు? మీరు మాత్రము మీరు ఈ వెళ్ళండి, మీరు ఈ దేశంలోనే మీ దేవుణ్ణి పూజించుకోండియా అన్నాడు. నెక్స్ట్ ప్రపోజల్ ఏంటి, మీరు మాత్రమే వెళ్ళండి, పురుషులు మాత్రమే వెళ్ళండి, ఆడవాళ్ళు, బిడ్డలు, పశువులు, మందలు నేను పంపను అన్నాడు. 3వ రాజు ఏంటి, మీరు మాత్రమే వెళ్ళండి, పశువులు వద్దు. ఇంకొంచెం క్లారిటీ అమ్మా, ఇంకొంచెం క్లారిటీ. మీరు మీ పిల్లలు, మీరు మీ పిల్లలు ఇద్దరూ కలిసి వెళ్ళండి, మీరు మీ పిల్లలతో సహా వెళ్ళండి, సకుటుంబంగా వెళ్ళండి. కానీ ఏం చేయను, మీ ఆస్తి పాస్తులు ఈ మందలు మాత్రం ఇక్కడే పెట్టుకోండి. అంటే ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది, మళ్ళీ వాటి కోసం తిరిగి వస్తారు. ఆస్తులు ఉంటే తిరిగి వస్తారు అని. అప్పుడప్పుడు చూడండి, ఎక్కడన్నా ఏదన్నా పని మీదో లేదా పరిచర్య మీదో ఎవరన్నా మన దగ్గరకు వచ్చారనుకోండి, తొందరగా తిరిగి వెళ్ళిపోవాలనుకుంటారు. ఎప్పుడు వెళ్ళిపోవాలనుకుంటారు తెలుసా అండి, మన ఇంటి దగ్గర పశువులో, కోళ్ళో, మేకలో ఇలాంటివి ఉన్నాయనుకోండి, గొర్రెల్లో ఉన్నాయనుకోండి, అయ్యో మా ఆస్తులు అక్కడ ఉన్నాయి, మేము వెళ్ళిపోవాలి. అంటే ఆస్తి కోసం మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు అన్నటువంటి ఉద్దేశం. ఎందుకంటే మనం లేకపోతే అది నష్టపోతాయి. ఇవి ఏవో ఒకటి నోట ఖర్చుకుని వెళ్ళిపోవటం, ఎవరో దొంగిలించుకొని వెళ్ళిపోవటం, ఏమైనా జరగడానికి అవకాశం ఉంది. మనం ఉంటేనే జరుగుతున్నాయి అలాగే. కాబట్టి ఆస్తి కోసమైనా వీళ్ళు తిరిగి వస్తారు అన్నటువంటి ఎత్తుగడ వేయటం జరిగింది. కానీ ఏం జరిగింది అంటే, మోషే గారు చూడండి 25వ వచనం, మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇయ్యాలి, మా పశువులను మాతో కూడా రావాలి, ఒక్క డెక్క అయినను విడువబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను, మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదు అనెను. కొండ బద్దలు కొట్టాడు చెప్పాడు. ఏమండి, దేవుడి కోసం ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ ఈ మొండి వైఖరి కావాలి. అంటే మొండి అనేటటువంటిది ఆల్వేస్ ఇట్స్ నాట్ రాంగ్ థింగ్. ప్రతిసారి అది తప్పుడు విషయం కాదు మొండితనం అంటే. ఇప్పుడు నేను పాపానికి రాజీ పడను, ఏంటది, మంచి మొండితనమా కాదు అది, మంచి మండుతుంది. అట్లా అది మంచిది. ఇప్పుడు ఇక్కడ చూడండి, పట్టు వదులుతున్నాడు ఆయన, మోషే గారు పట్టు వదులుతున్నాడా, అట్లా కుదరదయా బాబు, పట్టు కలిగి ఉన్నాడు. అట్లా ప్రసక్తి లేదు, ఛాన్స్ లేదు. ఇలాంటి విషయాలు చెప్పాలి, తగ్గేది లేదని. మా పశువులతో పాటు వెళ్లాల్సిందే, ఒక్క డెక్క. ఏమండి, డెక్క అంటే గుర్తుంది కదా మీకు, పశువుల పాదాలు. డెక్క అంటే దాని అర్థం ఏంటి, మా పశువులతో సహా వెళ్లాల్సిందే, మా దేవుడికి బలి అర్పించటానికి కావలసిన సామాగ్రి అదేనయ్యా, ఆయన ఏం అడుగుతాడో మాకు తెలియదు, కాబట్టి అన్నిటితో తీసుకెళ్ళాలి. నిజంగానండి, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ఏం కోరతాడో తెలియదు, కానీ అన్ని తీసుకెళ్లాలన్న మనసు మనకి ఇప్పుడు వస్తుంది. మోషే గారు, అబ్రహాం గారు దేవుడికి పిచ్చి పిచ్చిగా ఎందుకు నచ్చాడంటే, అన్ని ఇచ్చిన దేవుడు ఏమడిగినా తిరిగి సంతోషంగా ఇవ్వటానికి సిద్ధపడిన మనసు కలిగిన వాడే. దేవుడు ఎవరికి ఇస్తాడు తెలుసా అండి, దేవుడు ఎవరికి ఇస్తాడంటే, ఎన్ని ఇచ్చినా
నాయన నువ్వు ఏదని అడుగు, నేను సంతోషంగా ఇచ్చేస్తా. అన్నం అడిగి ఇస్తాడు. ఎవడికి పడితే వాడికి కాదు. అర్థమైందా? అప్పుడప్పుడు దేవుడు అమ్మ నాన్నల పరకాయ ప్రవేశంలాగా చేస్తాడు. మనం కూడా పిల్లలకి ఇచ్చి ఏ తిండో అంతా పెట్టిన తర్వాత ఏం చేస్తామండి పిల్లల దగ్గర? నాకు కొంచెం పెట్టని అడుగుతాం. చేయి చాపుతాం మనం. కొంచెం పెట్టినైనా చేయి చాపుతాం. వాళ్ళు పెట్టే దాంట్లో మనం తింటాం లేకపోతే చచ్చిపోతాం ఏంటండి? దాని అర్థం ఏంటి? ఇస్తాడో లేదో అని. వీడు దొంగ నా కొడుకో మంచి నా కొడుకో, అంతేనా? నీ మనసు ఏంటి అని తెలుసుకోవటానికి చేయి చాపుతాం. దేవుడు కూడా ఆయనకి ఏ లేక కాదు అడిగింది. ఏంటి నీ మనసు ఏంటి అని టెస్ట్ చేయటానికి, చెక్ చేయటానికి కొన్ని సిచ్యువేషన్లు మన మధ్యకి తీసుకుని వస్తాడు దేవుడు. ఏంటి ఎలాంటి వాడు నువ్వు, ఎలాంటి దాన్ని మనం ఎలాంటి వాళ్ళం అని. కాబట్టి ఇక్కడ కూడా మీరు చూడగలిగితే మేము అన్ని తీసుకెళ్ళాలయా, ఇదేదో తప్పించుకోవటానికి చెప్పిన మాట కాదు మోషే గారు. అంతే అగత్యం లేదు ఆయనకి. అంత అబద్ధం చెప్పి ఏదో కవర్ చేయాల్సి. దేవుడి సన్నిధికి వెళ్ళున్నప్పుడు ఇచ్చుటకు వెళ్ళాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి కాన్సెప్టే చాలా మంది రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేయటం. పుచ్చుకొనుటకు వెళ్ళాలి దేవుడి సన్నిధికి అని మాత్రమే నేర్చుకుంటాం. అవునా కాదు? ఇప్పటిదాకా దేవుడి సన్నిధికి పుచ్చుకొనుటకే వెళ్ళాలనే వచ్చాం. ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కేవలం పుచ్చుకోవడానికే వచ్చామనుకుంటే కుదరదు. అంటే దేవుడిని మనం ప్రార్థన చేసి ఆయన సహాయాలు పుచ్చుకోవటం, వాక్యం పుచ్చుకోవటం, ఓకే, ఆశీర్వాదం పుచ్చుకోవటం, ఇలా పుచ్చుకోవటానికి మాత్రమే కాదు, ఇచ్చుకోవడానికి కూడా సిద్ధపడాలి. ఏమి ఇవ్వటానికి సిద్ధపడాలి అని అంటే అదే మోషే గారి ద్వారా దేవుడు చెప్తున్న మాట. ఏదైనా కోరినప్పుడు దేవుడు ఆ సిచ్యువేషన్లో ఇవ్వడానికి సిద్ధపడాలి. ఒకరోజు అబ్రహాం గారిని అన్నిటికంటే ప్రధానమైనటువంటి దాన్నే కోరేశాడు. దేన్ని కోరాడండి? బిడ్డను కోరాడనేది అందరికీ చెప్తారు, కానీ నిజంగా ఏమడిగినట్టు చెప్పండి. నిజంగా ఏమడిగినట్లు అంటే ప్రాణం. మన ప్రాణం ఎవరండి? మన పిల్లలే. పిల్లలే ప్రాణం కదా, బిడ్డలే ప్రాణం. ముందేమో ఇస్మాయిల్ని దూరం చేశాడు, ఇస్మాయిల్ గారిని దూరం చేశాడు కదా దేవుడు. మిగిలిందేమో ఒక్కడు. ఆ ఒక్కడిని కూడా అడిగేస్తున్నాడంటే ఎప్పటి నుంచో బాధపడుతున్నాడు మోషే గారు, అబ్రహాం గారు. దేవుడా నువ్వు ఏమి ఇస్తే నాకు ఎందుకయ్యా? దాసులను, దాసీలను, పశువులను, గొర్రెలను, ఒంటెలను, గాడిదలను, భూభాగాలను నువ్వు ఏమిస్తే ఏం చేసుకోవాలి? మొన్న ఐపీఎల్లో బెంగళూరు టీం గెలిచినప్పుడు ఆ రోడ్ షో జరిగిందండి. ఐడియా ఉందండి మీకు? రోడ్ షో జరిగినప్పుడు చాలా మంది చచ్చిపోయారండి పిల్లలు తొక్కిసలాట్లో. ఒక తండ్రి అండి, ఆయనకు ఒకడే కొడుకున్నాడు, కోట్ల రూపాయలు ఆస్తుందట. ఆ తండ్రి ఆ రోదన చూడాలండి. నేనేం చేసుకోవాలరా ఈ ఆస్తి? ఏం చేసుకోమంటావురా ఈ ఆస్తి అంతా? లేరా రారా అనుభవించడానికి గుండెల బాధ. ప్రాణం ఒక్క కొడుకు పోయాడే. అలా ప్రాణాన్ని రాత్రి అడిగితే తెల్లారికి ప్రిపేర్ చేయటం ఏంటండి బాబు? ఈరోజు మన అదే విశ్వాసులకు తండ్రి చేసిన త్యాగంతో పోల్చినప్పుడు మీ త్యాగం ఏముంది, నా త్యాగం ఏముంది? ఎందరో త్యాగాలను మనం కోరుకుంటాం తప్ప మన త్యాగం కోసం ఎవరు ప్రిపేర్ అవుతారండి? మోషే గారు చెప్తున్నారు, మా దేవుడు ఏమడుగుతాడో మాకు ప్రిపేర్డ్గా వెళ్ళాలి. అసలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ మధ్యకాలంలో, ఆరాధనకు వచ్చేటప్పుడు అన్నిటినీ చెక్ చేసుకుంటాం, ఒక్కదాన్ని చెక్ చేసుకోం. ఏంటో చెప్పండి? అంతే.
ఏమ్మా? వచ్చేటప్పుడు చెక్ చేసుకోమన్నాం, సమయం వెళ్ళేటప్పుడు చెక్ చేసుకో. కాదమ్మా, కానుక అనేది ఉందా లేదా అనేది కరెక్ట్గా చెక్ చేసుకుని వెళ్ళాం. ఎస్, అన్ని అవసరం. ఇచ్చేది, దేవుడికి ఇచ్చేది అనేటటువంటి దాని విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఏమంటే మన ఆఫీసర్కి దేవుడు అదే అంటాడు, నాన్న నువ్వు ఎప్పుడన్నా నీకు మీ పై ఆఫీసర్కి ఏదన్నా ఇవ్వాలంటే ఎక్కడ తీస్తారా? మేలిమిది ఇస్తావు, మంచిది ఇస్తావు, లోపల లేనిది ఇస్తావు, కాస్ట్లీది ఇస్తావు, విలువైంది ఇస్తావు, గుర్తుండిపోయేది ఇస్తావు అని నీకు చాలా రకరకాలు అనుకుంటావు కదా ఆయన. మరి నీ ఆఫీసర్కి అంటే నేను తీసిపోయాను. మనకు దేవుడు ఇచ్చేటప్పుడు ఎట్లా ఇచ్చాడో తెలుసండి, నిజంగానండి. పండ్లు ఒక్కటే అవి తింటూ ఉంటే వాటి టేస్ట్, అంటే ఆస్వాదన, ఒక్కొక్క మాంస పదార్థాలు తింటున్నప్పుడు ఏమండి కుటుంబంలో ఆస్వాదన, కుటుంబంలో భార్య కానీ, భర్త కానీ, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, తోబుట్టులు, ఆత్మీయులు, దేవుడు పలగజేసిన ఈ ప్రకృతి, ఎంత ఫైన్ క్వాలిటీ తెచ్చేసాడండి మన కోసం దేవుడు. ఫ్రీ, మళ్ళీ ఫ్రీ, ఇవన్నీ ఫ్రీ. ఇన్ని ఫ్రీగా ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చి నీ దగ్గర చేజారుతున్నాడంటే ఆయనకు లేక కాదు, నీ మనసు ఏంటో తెలుసుకోవాలి. మళ్ళీ ఆ పిల్లలు తింటూ ఉన్నటువంటి పిల్లలు తిరిగి మనకు పెట్టారనుకోండి, ముందు కంటే ప్రేమగా చూసుకుంటాం. అవునా కాదా? వీడికి పెట్టే మనసు ఉంది, మంచి బిడ్డ, వీడిని ఇంకా బాగా చూసుకోవాలి అనుకుంటాం. కాబట్టి ఇక్కడ మా దేవుడు ఏం కోరతాడో మాకు తెలియదు, మేము ప్రిపేర్డ్గా ఉంటాం. అన్ని తీసుకెళ్ళి ఒక్క డెక్క మిగలకూడదు, వదలకూడదు. అంటే దేవుడి దగ్గరికి ఒక రోజు వచ్చేటప్పుడు ఏ ప్రిపరేషన్తో రావాలంటే, నాయన నువ్వు నా దగ్గర ఉన్నది ఏం అడుగుతావో అడుగు, నేను రెడీగా ఉన్నా, ఇవ్వటానికి సిద్ధపడే నీ దగ్గరకు వస్తున్నా అని రావాలి. ఇస్ ఇట్ పాసిబుల్ అంటే పాసిబుల్ అవుతుంది. ఎప్పుడు అవుతుందంటే దేవుడేంటో, మన జీవితం విలువలేంటో, భక్తి అంటే ఏంటో, పరలోకం ఎప్పుడు చేరుకుంటామో, ఇవన్నీ మనకు అర్థమైనప్పుడు శక్యమవుతుంది పిల్లలు. రైట్, అందుకే చెప్తున్నాడు అందరు రావాల్సిందే. 27వ వచనం, అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనీయనొల్లక ఉండెను. 9వ తెగులు కూడా, 9వ ఛాన్స్ కూడా. ఇప్పుడు ఏమండి 10th క్లాసు, ఇంటర్మీడియట్, లేకపోతే ఎగ్జామ్ కోసం, ఇది జాబ్ కోసం ఎగ్జామ్ రాసేటప్పుడు మనం మన పిల్లల చేత ఎన్నిసార్లు రాయిస్తామండి? చదువుల్లో ఫెయిల్ అయ్యారండి, లేదా ఉద్యోగానికి అటెంప్ట్ చేసేది ఫెయిల్ అయ్యారు, ఎన్నిసార్లు రాయించగలం మనం? ఒక 2 times. ఒకసారి, 2 సార్లు, లేదా 3 సార్లు రాయించగలం, అంతేనంటకండి. చెప్పండి. మనమే ఏమంటామంటే, నాయన ఒకసారి రాసావు, 2 సార్లు రాసావు, 3 సార్లు రాసావు, అయినా నువ్వు పాస్ కాలేదు, అయినా నువ్వు జాబ్ తెచ్చుకోలేదు, వద్దునైనా నీకు ఇవన్నీ సెట్ అయ్యేటట్లేవమ్మా, ఏదన్నా పని చూసుకో అని చెప్తాం. దేవుడు ఫరోకి ఎన్నిసార్లు ఎగ్జామ్ రాయటానికి ఛాన్స్ ఇచ్చాడు తెలుసండి? ఎన్నిసార్లు రాశారండి? ఎన్నిసార్లు రాయటానికి ఇచ్చాడు అవకాశం ఫెయిల్యూర్ అవుతూ ఉంటే? 10 సార్లు ఇచ్చిన 11 సార్లు ఇచ్చాడక్క. 10 స్టార్టింగ్ తెగులు కంటే ముందు ఒకటి ఇచ్చి ఇవ్వలేదా? అప్పుడే నిజంగా అప్పుడే అయిపోవాల్సింది, సరెండర్ అయిపోయి ఉంటే సంగతి వేరే విధంగా ఉండేదండి. ఇంత పెద్ద డ్యామేజ్ ఏదో క్షవరం అయితే కానీ వివరం తెలియదు అంటారు, విన్నారా మాట? క్షవరం అయితే కానీ వివరం తెలియదట. ఆ కోవలోకి చెందినవాడు ఫరో, కట్టెపరుచుకున్నాడు. తర్వాత ఏం జరిగింది అని అంటే 28వ వచనం, కనుక ఫరో నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమే, నా ముఖమును ఇక చూడొద్దు, నీవు నా ముఖమును చూడు దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను. ముందేమో వెళ్ళగొట్టారు మోషే అహరోనులను, ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఏకంగా వార్నింగ్, మోషే గారికి వార్నింగ్,
ఏమని? నువ్వు నా ముఖం చూస్తే చచ్చిపో. ఇంకొకసారి నా దగ్గరకు వచ్చావో, నా ముందు నిలబడ్డావో నువ్వు, ఆ తెగులు వస్తుంది, ఈ తెగులు వస్తుంది, నా జనులను పోనివ్వు, బలి అర్పించుకోవాలి, మొత్తం అన్ని తీసుకెళ్ళాలి, ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి మళ్ళీ ఒక్కసారి నా దగ్గరకు వస్తే నువ్వు చంపేస్తాను నిన్ను. రాజుకు కోపం అటండి మరణదూత అని చెప్పండి. రాజు కోపము మరణదూత అని. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అంటారు. దెబ్బలే కాదు, మరణాన్ని కూడా రప్పించగలడు. అందుకే మీరు కుటుంబములోనండి ఎవ్వరి కోపం వచ్చినా యజమానికి కోపం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ కుటుంబానికి రాజు ఎవరు? యజమానుడే. యజమానే. సంఘంలో చక్కగా బిడ్డలను పోషిస్తున్నటువంటి సేవకుడికి కోపం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ కుటుంబానికి, సంఘం అనే కుటుంబానికి తండ్రిగా దేవుడు కాపరిని పెట్టాడు. ఆయనకు కోపం వచ్చినా, బాధ కలిగినా ఆయన ఏం చేయలేడేమో కానీ దేవుడు ఎంటర్ అవుతాడు. అది సమస్య ఇక్కడ. మోషే గారి మీదకి ఎదురు తిరిగారు. మోషే గారు ఏం చేయగలరు మహా అంటే? సాగిల పడ్డాడు దేవుడి సన్నిలోకి వెళ్ళి. పెద్ద ఆయన దిగాడు రంగంలోకి. కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళకు కోపం రాకుండానే మనం చూసుకోగలగాలి. ఇదిగో ఇక్కడ మాత్రం ఫరో కోపం చల్లనిది. అసలు ఆ యోగ్యత అనేది లేనటువంటి వాడు ఫరో. మళ్ళీ ఒకసారి నీ ముఖం నాకు చూపించొద్దు, చూపిస్తే నేను చంపేస్తాను, చచ్చిపోతావు అని మాట్లాడితే మోషే గారు కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఏమన్నారు చూడండి. అందుకు మోషే 29వ వచనంలో, నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడను అని. నువ్వే కాదు, నేను కూడా నీ ముఖాన్ని చూడాలి. నువ్వు నా ముఖం చూడను అని చెప్పటం ఏంటి? నేనే నీ ముఖాన్ని చూడను బా అన్నాడు. ఏంటిది? ఎలా అర్థం చేసుకోవాలి? మీకు ఒక విషయం చెప్పమంటారా? మొండి ధైర్యంగా చెప్పినాడు నా. అంటే ఒక మాటలో చెప్పాలంటే రోషం. ఏడి చల్లని రూపాయికి గీతలు ఎక్కువ అంటారు కదా, విన్నారా? చల్లని విన్నాం. రూపాయికి గీతలు ఎక్కువ ఉంటే అసలు ఇది చెల్లే రూపాయి. ఇది నాణ్యమైనటువంటి సరుకు దేవుడి కోసం. నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు. కాబట్టి ధీ అంటే డి అన్నాడు మోషే గారు. నువ్వేంటి నా ముఖం చూడకపోవటం, నేనే నీ ముఖం చూడను. ఏమంటే మీకు చిత్రమైన విషయం ఏంటంటే, వీళ్ళిద్దరు అనుకున్నారు కదా ఒకరి ముఖం ఒకరు చూడను అనుకొని. ఒక సందర్భం చూద్దాం మనం. 12వ అధ్యాయము 31, 32 వచనాలు. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను, మీ పశువులను తీసుకుని పోండి, నన్ను మాత్రం దీవించండి అయ్యా అన్నాడు. దీవించడని చెప్పాను. ఇక్కడ ఒక మాట చూడండి. ముందేమని చెప్పుకున్నారు ఇద్దరు? నీ ముఖం నేను చూడనంటే నీ ముఖం నేను చూడనండి అనుకున్నారు కదా. ఇక్కడ ఏంటి మళ్ళీ? ఆయన అదేనమ్మా 10వ అధ్యాయం చివరిలో ఏమో ఇద్దరు ఒకరిమొకరు ఒకరు చూసుకోవాలనుకున్నారు. మళ్ళీ మోషే గారిని, అహరోన్ గారిని పిలిపిస్తే వాళ్ళు రావటం ఏంటి, ఈయన మాట్లాడటం ఏంటి? ఈయన ముఖం ఆయన చూశాడు, వాళ్ళ ముఖం వీళ్ళు చూశారు. ఇదేంటంటారు మరి? మోషే గారు మరి మాట మీద నిలబడినట్టేనా? ఫరో అంటే వదిలేద్దాం, ఫరో నీతి తప్పినవాడు కాబట్టి మనం వాడిని రోల్ మోడల్గా చూసుకోవాల్సిన పని లేదు. మోషే గారు మాట తప్పినట్టే కదా. నేను చూడను అన్నాడు. నేను కూడా నీ ముఖం చూడను అన్నాడు మోషే గారు. పిలిపిస్తే ఎందుకు వచ్చాడు మరి? ఇప్పుడు మాట తప్పినట్ట కాదా, అబద్ధికుడు అయినట్ట కాదు చెప్పండి? లేదున్నా, అబద్ధికుడు గారు ఏం కాదు, కానీ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినాడు దేవుడు ఆయనకు. ఇచ్చిన దాన్ని బట్టి మోసే గారు రాజు మాట వినాలి కదన్నా, రాజు మాట వినాలి కదా. మాట వినాలని అంటే మరి రాజు గారు మరి మీరు వెళ్ళొద్దు పొమ్మన్నాడు కదా. అది పొమ్మన్నప్పుడు వినాలంటే అంతకు ముందు పోవద్దు అన్నాడు. తర్వాత మీ
మా పిల్లల్ని వద్దన్నాడు, మీ మందల్ని వద్దన్నాడు. మరి ఇది కూడా రాజు మాట కదమ్మా. వెట్టి చాకరీ ఇది చేయించుకునేటువంటి దానికి దేవునికి సంబంధించి, ఇది వాళ్ళకు సంబంధించింది. ఇంకా దేవుని అంటే దేవుడే చెప్పినాడు కదా అధికారులకు లోబడి ఉండాలని. ఇది దేవునికి సంబంధించింది కాబట్టి చివరిగా మమ్మల్ని పొమ్మన్నాడు కదా, చివరి పిలుపు. ఆయన షాక్ ట్రీట్మెంట్ తగిలింది అనుకుంటున్నాను. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా గుర్తుపెట్టుకోండి, రాజు మాట, పై అధికారి మాట ఎప్పుడు వినాలి అంటే అది దైవ చిత్తానుసారమైనది అయినప్పుడు వినాలి. దేవుడి చిత్తం ఏంటి? ఇశ్రాయేలును పోనివ్వటం. రాజు ఆజ్ఞ ఏంటి? నేను పోనిస్తానంటాం. అప్పుడు వినాలి. అంతే తప్ప ఇప్పుడు మీ ఆవిడ మాట విను అన్నాడు. ఎవరిని? అబ్రహాం. విశ్వాసులకు తండ్రిని మీ ఆవిడ మాట విను అన్నాడు. మరి దీన్ని పెట్టుకొని ప్రపంచంలో భార్యలందరూ నా మాట వినాలి, ఎందుకంటే విశ్వాసులకు తండ్రి మీ నాయనే వాళ్ళ ఆవిడ మాట విన్నాడు, నువ్వు వినకపోతే ఎట్లాగూ అనకూడదు. ఎందుకు వినమన్నాడు అక్కడ? ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును. ఇస్సాకు కోసం ఆలోచన చేస్తోంది, నా చిత్తం కోసం ఆలోచన చేస్తుంది మీ ఆవిడ. కాబట్టి మీ ఆవిడ మాట. కాబట్టి ఏ అధికారైతే ఏముంది, దేవుడి చిత్తానుసారంగా వాడు ప్రవర్తిస్తేనే వాడు మాట వినాలి. ప్రవర్తించకపోతే రాజు లేదు, బూజు లేదు. ఎవడు దేవుడి సంకల్పానికి ఎక్కువేమీ కాదు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందండి? ఇప్పుడు రాజు, ఇప్పుడు మనకు చట్టం ఉందండి, ఇప్పుడు ప్రభుత్వం ఉందండి. నువ్వు క్రైస్తవుడు అయితే నేను జాబ్లో తీసేస్తాం అన్నాడు, మా జాబ్ హోల్డర్కి చెప్పాడు. ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలండి? జాబ్ వదులుకొని దేవుని నిలబడాలి. బాబు పొరపాటు అయింది, మాకు అసలు సంబంధం లేదు ఆయన ఆ దేవుడు అంటే అనడానికి లేదు. అక్కడ సముద్రంలో, విశాలమైన సముద్రంలో కోట్ల కొలది సముద్ర జీవులను పుష్టిగా పెంచుతున్న దేవుడు నన్ను పెంచుకోవడానికి కష్టం వద్దేంటి? ఏమండి? పెంచుకోవడం ఉద్యోగం లేనప్పుడు పెంచి పోషించలే నన్ను? ఉద్యోగం లేనప్పుడు ఏం పెంచి పోషించకుండా ఉండలేని పరిస్థితి లేదు కదా. కాబట్టి అది పెద్ద విషయం కాదు. దేవుడి సంకల్పానుసారంగా ఎవడు ఆజ్ఞాపించినా మాటినాలి. దేవుడి సంకల్పానికి వ్యతిరేకంగా ఎవడు ఏ ఆలోచన చేసినా కూడా మాట వినక్కర లేదు. అది మర్చిపోకండి. ఇకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక 3 సందర్భాలు, ప్రధానంగా 3 సందర్భాలు ఉన్నాయి. ఈ 3 సందర్భాల్లో వీటిని మనం అప్లై చేసుకోవచ్చు. ఎందుకు? ఒకరి మాట ఒకరి ముఖం ఒకరు చూసుకోను అన్న తర్వాత ఫరో కంటే సిగ్గులేదు. మరి మోషే అహరోన్లు ఎందుకు వచ్చారు అని అంటే, ఫస్ట్ ఛాన్స్ ఏంటంటే, మనిషి మనసు మార్చుకుంటే దేవుడే నిర్ణయాన్ని మార్చుకుంటాడు. మనిషి ఎంత? మనిషి మనసు మార్చుకుంటే దేవుడే నిర్ణయాన్ని మార్చి మెట్టు దిగుతున్నాడు. ఇప్పుడు నినవే పట్టణానికి ఏం కలుగుతుందని చెప్పటానికి పంపించాడు యోనా గారిని దేవుడు? నాశనం కలుగుతుంది, దుర్గతి పట్టబోతుంది, నాశనం అయిపోతుందని ప్రకటించు, వెళ్ళు అని చెప్పాడు యోనా గారితో. మరి దుర్గతి పట్టించాడా? లేదన్నా. ఎందుకు పట్టించలేదు? వాళ్ళు మారు మనసు పశ్చాత్తాపడ్డారు. వాళ్ళు మారు మనసు పొందారు. మారు మనసు పొందితే దేవుడే నిర్ణయం మార్చుకున్నాడా? దేవుడే నిర్ణయం మార్చుకుంటే వెళ్ళి మాట్లాడడానికి మోషే అహరోనులకు ఏమైంది? అర్థమైందండి? కాబట్టి ఫరో, ఎందుకంటే పూర్తి 100% ఇది లాస్ట్ షాట్, అంటే మామూలుగా ద బెస్ట్ ఫినిషర్ అంటారు, ఫినిషింగ్ షాట్ అన్నమాట దెబ్బ. 10వ తెగులు తర్వాత అయ్యగారికి అప్పుడు జ్ఞానోదయం అయ్యి మనసు మార్చుకొని, నాయనా మీరు వెళ్ళిపోండి, మొత్తం వెళ్ళిపోండి, మీ పశువులు వెళ్ళిపోండి, మీ పిల్లలు వెళ్ళిపోండి, మీరు పూర్ణింటికి వెళ్ళిపోండి, నన్ను మాత్రం దీవించిపోండాయా అని అన్నాడు. అంత మారినప్పుడు వీళ్ళు మారటంలో తప్పు లేదు అనేది మనం మర్చిపోకూడదు. ఇది ఒక ఛాన్స్. రెండవ ఛాన్స్ ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, కోపం మీద మాట్లాడుతున్నటువంటి మాటలను ఆధారం చేసుకొని
ఒక మనిషిని తీర్పు తీర్చకూడదు. ఇద్దరు దేని మీద ఉన్నారు చెప్పండి? కోపం మీదనే ఉండాలి. ఫరో గారు, మోషే గారు ఇద్దరు ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఫరోనో లేకపోతే మోషే గారినో మనం దాన్ని బట్టి మీరు కూడా గమనించండి. ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు కోపం ఎక్కువైతే అదుపు తప్పేది ఏంటి చెప్పండి? చెయ్యి చేయకంటే ముందు ఏంట? నోరు అదుపు తప్పుతుంది. అది చేయకంటే ముందు అదుపు తప్పేది ఏంటంటే నోరు. ఆ నోరు అదుపు తప్పినప్పుడు మామూలుగా ఉండవు ఆ మాటలు. దాన్ని చూసుకొని కొంతమంది అదే చేస్తారు. ఈ కోపంలో మాట్లాడిన మాటలనే గట్టిగా పట్టుకొని నువ్వు అప్పుడు అలా మాట్లాడావు, నువ్వు ఇప్పుడు ఎలా మాట్లాడావు, అది చేసేది ఇది పట్టుకుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓ మనిషి కోపంలో మాట్లాడినటువంటి మాటల్ని ప్రధానంగా తీసుకొని వాళ్ళని దోషులుగా తీర్చటం అన్యాయమట. కోపములలో ఘనత, ఈ లోకంలో సామెత పద్యం కూడా ఉంది, కోపమునను ఘనత కొంచెమైపోవును అని. కాబట్టి ఆ కోపంలో అదుపు తప్పిపోతాం. అది యాంగర్ మేనేజ్మెంట్ చేయకపోతే కష్టం. ఇద్దరూ కోపంతో ఉన్నారు కనుక కోపంలో మాట్లాడినటువంటి మాటలు అవి. అందుకే వాటిని అంత గట్టిగా తీసుకోవాల్సిన అక్కరలేదు అనేది రెండవ ప్రాబబిలిటీ, రెండవ అవకాశం. ఈ మూడవ అవకాశం ఏమిటి అని అంటే, ఏమండి డైరెక్ట్ గానే కలవాలా మాట్లాడాలంటే? నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. డైరెక్ట్ గానే మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉందా? మోషే అహరోనులను పిలిపించారు, ఫరో పిలిపించాడు. తన మంత్రులతో మాట్లాడచ్చు. ఆయన అనుకున్నటువంటి విషయం మంత్రుల ద్వారా చెప్పించవచ్చు. మిగిలినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, ప్రతినిధులు, వాళ్ళ ద్వారా చెప్పించవచ్చు. దట్స్ ఇట్, అయిపోయింది. ఫరో ముఖం ఏం చూడాల్సిన అవసరం లేదు, ఫరో ముఖం చూపించాల్సిన పని లేదు కదా, వీళ్ళు వచ్చి ఫరో ముఖాన్ని చూడాల్సిన పని లేదు కదా. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే అయిపోయింది. మీకు అర్థమైందండి? ఇది మూడవ అవకాశం. సో ఒకటి మోస్ట్ సూటబుల్ విషయం ఏమిటంటే, ఫరో మనసు మారింది, అందుకే మోషే గారి యొక్క ఆ బెట్టు వీడింది. నేను కూడా చూడను నీ ముఖం అన్నటువంటి దాన్ని ఫరో మనసు మారటాన్ని బట్టి వీగిపోవటం జరిగింది. అది ముఖ్యంగా అన్నిటికంటే ప్రధానమైనటువంటి కారణం. ఇంకా మిగిలిన కారణాలు అయి ఉండొచ్చు అన్నానికి తప్ప వేరొక స్కోప్ అనేది పెద్దగా లేదు. ఓకే అండి. సో ఇవి నిర్గమకాండం 10వ అధ్యాయంలో చివరి వచనం వరకు ఉన్నటువంటి విషయాలు. 9వ తెగులు చిమ్మ చీకటికి సంబంధించినటువంటి విషయాలు. రేపటి దినం నుంచి మనం నిర్గమకాండం 10వ అధ్యాయం యొక్క అన్వయాన్ని చూస్తాం. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.